పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బెంగాల్లో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓటమితో బెంగాల్లో ఆ పార్టీకి వరుసగా గుడ్ బై చెప్పేస్తున్నారు నేతలు. ఇప్పటికే టీఎంసీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సుఖేందు శేఖర్ రాయ్ రాజీనామా చేయగా తాజాగా మరో రాజ్యసభ ఎంపీ కూడా సుఖేందు బాటలోనే నడిచారు. ఇవాళ రాజ్యసభ ఎంపీ సుష్మితాదేవ్ కూడా పార్టీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇద్దరు ఎంపీలు టీఎంసీకి గుడ్ బై చెప్పినట్లయింది. ఇక రాజ్యసభ ఎంపీ సుష్మితాదేవ్ రాజీనామాకు ముందు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మను కలిశారు. ఆయన్ను కలిసిన అనంతరం సుష్మితాదేవ్ టీఎంసీకి రాజీనామా చేశారు. గతంలో సుష్మితాదేవ్ అస్సాంలోని సిల్చార్ నుంచి కాంగ్రెస్ నుంచి ఎంపీగా ఉన్నారు. 2019లో ఓటమి తర్వాత ఆమె టీఎంసీలో చేరారు. టీఎంసీలో అతి తక్కువ కాలంలోనే ఆమె ఉన్నత స్థానానికి ఎదిగి పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. రైట్ గోపి, టీఎంసీకి వరుస షాకులు తగ్గుతున్నట్టు తెలుస్తుంది. ఇవాళ మరొక ఎంపీ సైతం తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. అంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది అసలు? మమతా బెనర్జీకి ఇది మరో ఎదురుదెబ్బ. టీఎంసీ రాజ్యసభ ఎంపీ సుష్మితాదేవ్ తాజాగా రాజీనామా చేశారు. సుఖేందు శేఖర్ రాయ్ తర్వాత రెండవ సభ్యురాలుగా టీఎంసీకి రాజీనామా చేయడం జరిగింది. అయితే రాష్ట్రంలో అధికారం కోల్పోయిన టీఎంసీ తీసుకుంటున్న నిర్ణయాలు, ముఖ్యంగా మమతా బెనర్జీ తీసుకుంటున్న నిర్ణయాలను విభేదిస్తూ ఎంపీలంతా కూడా ఇప్పటికే రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. దాదాపు 16 మంది పార్లమెంటు సభ్యులు ఎవరైతే ఇటు లోక్సభకు ఎన్నికైన వ్యక్తులు కూడా పార్టీకి దూరంగా ఉండాలనేది కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయిన సందర్భంలో కూడా వాళ్ళు ఇదే అంశాన్ని కూడా ధృవీకరించడం జరిగింది. మరి టీఎంసీలో తాము ఉండలేకపోతున్నాము, కానీ టీఎంసీ పార్టీని వీడి బీజేపీలోకి చేరాము, కానీ టీఎంసీలోనే ఉంటూ ఎన్డీఏ సపోర్ట్ చేస్తామంటూ కూడా నేతలంతా కూడా ఇటు కేంద్ర మంత్రికి చెప్పినట్టుగా కూడా గతంలో వార్తలు విన్నాం. ఇప్పుడు తాజాగా రాజ్యసభలోనూ ఇదే అంశము కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు సభ్యులు, ఈ రోజు తాజాగా మరో సభ్యురాలు కూడా తన రాజీనామా చేయడంతో మరి టీఎంసీలో ఇటు రాజ్యసభలోనూ అదేవిధంగా లోక్సభలో ఉన్న ఎంపీలంతా కూడా కొంత అసంతృప్తితోటి ఉన్నారన్న విషయాన్ని అయితే బయటపడుతుంది. అయితే ఇటు మమతా బెనర్జీ తీసుకుంటున్న నిర్ణయాలే దీనికి ప్రధాన కారణం అంటూ కూడా పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ ఒకవైపు జరుగుతూ ఉన్న నేపథ్యంలో మరోవైపు ఇటు ఎంపీలంతా కూడా ఆమె పైన కొంత అసంతృప్తితో ఉండడము, ఆమె పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుండడం వల్లనే తమ పార్టీలో ఉండలేకపోతున్నాం అనేది కూడా అంతర్గతంగా అయితే టీఎంసీ ఎంపీలు కొంత చర్చ జరుపుతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు ఎమ్మెల్యేలు, మరోవైపు ఎంపీలు ఇద్దరు కూడా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి కొంత తలనొప్పిగా మారిన పరిస్థితి అయితే కనపడుతుంది. దాదాపు 16 మంది లోక్సభ ఎంపీలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ టీఎంసీలోనే కొనసాగుతూ తాము ఎన్డీఏకు మద్దతు తెలుపుతామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి రాజ్యసభ సభ్యులు కూడా మరికొంతమంది కూడా ఈ యొక్క వీళ్ళిద్దరి బాటలోనే మరికొంతమంది కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అయితే కొంత ఇటు వెస్ట్ బెంగాల్ అయితే చర్చ అయితే జరుగుతుంది. మరి టీఎంసీ రాజ్యసభ ఎంపీలు ఇప్పటికీ ఇద్దరైతే ఈమెతో కలిపి ఇద్దరు రాజీనామా అయితే చేయడం జరిగింది. మరి రానున్న రోజుల్లో మరికొంతమంది కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. మరి ఆయా స్థానాలకు మరొకసారి ఉప ఎన్నిక జరుగుతుంది. ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా మరోసారి బీజేపీకి ఆ స్థానాలు అయితే దక్కే అవకాశాలు కనపడుతున్నాయి. థ్యాంక్ యూ గోపి.